గట్ హెల్త్ అని ఈ పదం చాలామంది వింటున్నారు. నాకు ఫోన్ చేశారు, గట్ హెల్త్ అంటే ఏంటని అడుగుతున్నారు. చాలా కాలం క్రితమే నేను దీని మీద వీడియోలు చేశాను, కానీ ఇప్పుడు అది వైరల్ అవుతా ఉన్నాయి ఇవి. సో గట్ హెల్త్ అంటే, గట్ అంటే తెలుగులో ఏంటంటే ఉదరం. సో గట్ హెల్త్ ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే సర్వరోగం ఉదరజనిత, అన్ని రోగాలు కూడా పొట్టలోంచే మొదలవుతాయని. సో గట్ హెల్త్ అంటే మన ఉదరం అనేది ఆరోగ్యంగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. సో ఇది ఎలా ఉండాలి అంటే మనం వండుకునే విధానాలు మార్చుకోవడం ద్వారా, మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఇది మనం పొందొచ్చు. అసలు గట్ హెల్త్ అంటే పొట్ట ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి అంటే ఏం కాదండి, పొట్టలో మన శరీరంలో ఉండేటటువంటి మంచి బ్యాక్టీరియా లేదా మంచి సూక్ష్మజీవుల్లో 70% మన పొట్టలోనే ఉంటాయి. సో ఆ సూక్ష్మజీవులతో మనం నిర్మితమై ఉన్నాం. అంటే సూక్ష్మజీవులతో నిర్మితమై ఉండడం ఏంటి అనుకోవచ్చు మీరు. మన శరీరంలో 30 నుంచి 36 ట్రిలియన్ సెల్స్తో అది నిర్మితమై ఉంటే, మన శరీరంలో 38 ట్రిలియన్స్ ఈ మైక్రోబయం లేదా ఈ సూక్ష్మజీవులు, ఈ బ్యాక్టీరియా ఉంది. సో దానితో మనం ఎక్కువగా నిర్మితమై ఉన్నాం. సో దాన్ని కూడా కాపాడుకోవాలి, అది మనకి ఎంత మేలు చేస్తుందని శాస్త్రీయ పరిశోధనలో తెలిసింది. క్యాన్సర్ను కూడా తగ్గించుకోవచ్చు దాని ద్వారా. కాబట్టి ఎటువంటి వంట వండుకోవాలి అనే దానికోసం ఒక పీడిఎఫ్ బుక్ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టాను. హెల్దీ గట్ హెల్దీ యూ ట్రెడిషనల్ రెసిపీస్ అని మీరు టైప్ చేయండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆ బుక్ అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకొని అందులో ఉండేటట్టు మీరు వంటలు చేసుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. అలాగే నేను మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో కూడా అనేక వంటలు నేను తెలియజేయడం జరిగింది, ఫెర్మెంటెడ్ ఫుడ్స్. అలాగే ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. సో అంతేకాకుండా వీటికి సంబంధించి బీట్రూట్ కవాస్ తీసుకోవడం కానీ, కంజి అనేసి అంటారు, గింజన్నం తీసుకోవడము, చల్దన్నం తీసుకోవడము, పెరుగన్నం, మజ్జిగన్నం తీసుకోవడము, పులిబెట్టిన అంబలి తీసుకోవడము, ఊరబెట్టిన ఉసిరికాయలు తీసుకోవడము, వీటి ద్వారా ఇవన్నీ కూడా మన ఆచార వ్యవహారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ విడిచిపెట్టేసాం. అయితే ఇప్పుడు సైన్స్ డెవలప్ అవడం వల్ల ఏమైందంటే కొద్దిగా స్పెసిఫిక్గా మనము డెవలప్ చేసుకునే అవకాశం వచ్చింది. అసలు మైక్రోబయోమ్ గురించి డీప్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఒకప్పుడు ఏదో పులియబెట్టడం, అందులో ఏముందో మనకు తెలియదు. ఈరోజు మనకి ఏం కావాలో దాన్ని మనం పొందే అవకాశం అనేది ఉంది. ఉదాహరణకి మనకి విరోచనాలు అయిపోతాయి పిల్లలకి. సో విరోచనాలు, డయేరియా. సో డయేరియాని తగ్గించడం కోసం మనకి బౌలార్డి ఈస్ట్ అనేది ఉంటుంది. సో అది మనకి విరోచనాలు తగ్గించేటటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే లాక్టోబాసిల్లస్ క్యాసై అనేది స్త్రీల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. లాక్టోబాసిల్లస్ రూటేరి అనేది మానసిక ఆరోగ్యానికి, అలాగే నిద్ర సరిగా పట్టడానికి ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ విధంగా లాక్టోబాసిల్లస్ పారాక్యాసై అనేది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. బిఫిడోబాక్టీరియం లాంగమ్ అనేది మన యొక్క మెంటల్ హెల్త్ బాగా ఉండేటట్టు చేస్తుంది. బిఫిడోబాక్టీరియం ఇన్ఫాంటస్ అనేది చిన్నపిల్లల్లో ఆరోగ్యం బాగుండేటట్టు చేస్తుంది. సో ఈ విధంగా అన్ని బ్యాక్టీరియాలు కూడా రకరకాల పనులు చేస్తాయి. సో ఇప్పుడు అడ్వాన్స్మెంట్, ఈ అభివృద్ధి జరిగింది సైన్స్లో. కాబట్టి మనకి ఏ బ్యాక్టీరియా అవసరమో, ఏ వ్యాధి ఉంది, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, ఎటువంటి బ్యాక్టీరియా మనం తీసుకోవాలి, ఎటువంటి ప్రోబయోటిక్స్ మనం ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ప్రో అంటే మంచి చేసేవి, బయోటిక్స్ అంటే సూక్ష్మజీవులు. సో మంచి చేసేటటువంటి సూక్ష్మజీవులు, అది బ్యాక్టీరియా అని అనుకోవచ్చు. సో మనకి డాక్టర్స్ కూడా జనరల్గా విరోచనాలు అయ్యేటప్పుడు పిల్లలకి అవి ఇస్తూ ఉంటారు. సో అందరు ఇవ్వట్లేదు, కొంతమంది ఇస్తున్నారు. అలాగే యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఎవరైనా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రోబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేయాలి డాక్టర్స్. అయితే అది అన్ని దగ్గరలా జరగట్లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు చాలా దీర్ఘకాలిక వ్యాధులు, చాలా ప్రమాదకరమైన వ్యాధులు బయటపడడానికి, అవి రాకుండా ఆపుకోవడానికి కూడా ఈ మైక్రోబయోమ్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో ఇవి మనం కల్చర్ తయారు చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉంది అనుకుంటే మనం లాక్టోబాసిల్లస్ క్యాసై, లాక్టోబాసిల్లస్ పారాక్యాసై అనే పదార్థాలు మనమే కల్చర్ చేసుకోవచ్చు, అది తయారు చేసుకోవచ్చు. సో మన డైట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. తద్వారా మనం ఆ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం. ఈ సైన్స్ అంతటినీ కూడా సింప్లిఫై చేసి మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను. గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి. గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను. సో దీన్ని మీ మిత్రులకి షేర్ చేయండి, అలాగే ఇతరులకి తెలియజేయండి. సో ఆరోగ్యం అంటే ఒకప్పుడు అలా ఉండిపోతే ఆరోగ్యం తనంతట తానుగా వచ్చేసేది, మన ప్రయత్నం ఏమి లేకుండా. ఇప్పుడు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇంటర్ఫేర్ అయిపోయాం, రకరకాల మెడిసిన్స్ వచ్చేసాయి, పొల్యూషన్ పెరిగిపోయింది, పంటలు మారిపోయినాయి, సో తినే విధానం మారిపోయింది, తిండి మారిపోయింది. సో అప్పుడు తప్పదు కదా, దాన్ని నుంచి మనం అంటే బయటపడాలి అంటే కొన్ని ప్రయత్నాలు అనేది చేయాలి. సో ఒకప్పుడు అడవిలో ఉంటే చాలా ఆరోగ్యం దానంతట అదే వచ్చేసేది. ఇప్పుడు ఆరోగ్యం కావాలి అంటే ప్రత్యేకించి అడవిలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. నిజమే, మనం ఫారెస్ట్ వాక్ చేయడం వల్ల కానీ, చెట్ల కిందకి మొక్కల దగ్గరలోకి వెళ్తే కనుక మన బాడీలో హెల్దీ బ్యాక్టీరియా పెరిగేదానికి అది తోడ్పడుతుంది. అక్కడ ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియా
మన హ్యూమన్కి అవసరమైనవి, మనం పెరిగేటటువంటి శక్తి, మన బాడీకి తీసుకునేటటువంటి ఈ ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి అనుసంధానం అలాంటిది. సో కాబట్టి ఫారెస్ట్ వాక్ ఇలాంటిది కూడా చాలా అద్భుతంగా మనకి హెల్తీ బ్యాక్టీరియాని పెంచేటటువంటి లక్షణం ఉంది. సో ప్రతిదీ మనం బ్రష్ చేసుకునే విధానం నుంచి మన ఆహార విధానం అన్నీ కూడా మన హెల్తీ బ్యాక్టీరియా మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. సో వీటికి సంబంధించిన వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి మీరు కూడా.